తేజేశ్వర్, ఐశ్వర్యలు మే నెల 18న పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే వారి ఇద్దరి మధ్య వివాదాలు నెలకొనడంతో ఐశ్వర్య పెళ్లికి ముందే వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుని పథకం ప్రకారం భూమి సర్వే చేయాలని కారులో ఎక్కించుకుని వెళ్లి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మా తమ్ముడికి పోయిన సంవత్సరం డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. అమ్మాయికి మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత జనవరి 13న మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము పెద్దల సమక్షంలో. మ్యారేజ్ 5 రోజులు ఉండగా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు నా దగ్గరికి వచ్చి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నా గురించి బ్యాడ్గా ఒక లెటర్ రాసి పెట్టిపోయింది అని చెప్పి నాతో చెప్పాడు. ఏడుస్తూ చెప్పాడు. అగ్రిమెంట్ రాసుకున్నాం అనమాట. పెళ్లి పెటాకులు అయింది. తేజ అనే వ్యక్తి ఏ అమ్మాయినైనా చేసుకోవచ్చు, అవతల అమ్మాయి ఎవరినైనా చేసుకోవచ్చు, మీకు మాకు సంబంధం లేదు అని నేను ఎంక్వైరీ చేస్తూ తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలిసింది. అప్పటికి మా తమ్ముడు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టపడిండు, జీర్ణించుకోలేకపోయిండు. తర్వాత మాకు తెలియకుండా ఆ అమ్మాయిని కలవడం, అమ్మాయి వాళ్ళ అమ్మని కలవడం, వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకొని ఊర్లలో తిరగడం, కర్నూలు మొత్తం తిరగడం. కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేసింది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందట. పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. 17వ తారీఖు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నుంచి. అన్న తేజన్న కనిపించట్లేదు అని ఫోన్ చేయడం జరిగింది. అంటే లేదన్నా వదినకు కూడా చెప్పలేదంట ఇంట్లో, అందుకే భయం అవుతుందన్న అంటే నేను అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత నాకు 2-3 రోజులైనా మా తమ్ముడు ఇంటికి రాకపోయేసరికి నాకు ఇంకా మా తమ్ముడి భార్యపై అనుమానం వచ్చింది. ఆ అమ్మాయి ఏదో చేసింది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి.